రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో విద్యార్థుల రాజకీయ పార్టీ దూకుడు 30 స్థానాల్లో పోటీ. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో విద్యార్థుల రాజకీయ పార్టీ సత్తా చాటేందుకు సిద్ధమైంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్నికల ప్రణాళిక చైర్మన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తమ్మెర మన్మోహన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ 30 డివిజన్లలో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ 33వ డివిజన్ అభ్యర్థి తగురం రాజేందర్ భారీ ర్యాలీతో నామినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తల నినాదాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం ఎన్టీపీసీ జెడ్పీఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో అభ్యర్థి రాజేందర్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమ్మెర మన్మోహన్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు, యువత ఆకాంక్షలే తమ పార్టీ ఎజెండా అని పేర్కొన్నారు. ప్రజలు విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థులను ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించి కార్పొరేషన్లో మార్పుకు నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను మన్మోహన్ తమ్మెర, విద్యార్థుల రాజకీయ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని. మీకు అందరికీ సుపరిచితుని కూడా. క్రికెట్ బ్యాట్ సింబల్తో లాస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అదే రకంగా ఇప్పుడు మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఈ రామగుండం నియోజకవర్గంలో మనం ఒక 30 స్థానాల్లో బ్యాట్ సింబల్తో పోటీ చేయబోతున్నాము. మీ ఆదరణ నాకు ఎలాగైతే అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అందిందో అదే ఆదరణ అందరికీ అందాలని ఆశిస్తూ, కోరుతూ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ మొదటి నామినేషన్గా మా రాజేందర్ గారు 33వ డివిజన్ నుండి నిలబడబోతున్నారు. సో అందరూ ఆయన్ని ఆదరించి సహకరిస్తారని కోరుతూ మీ మన్మోహన్ తమ్మెర. జై వీఆర్పీ.